బీచ్‌లో సన్‌రైజ్‌ని చూడడానికి పొద్దున్నే లేచి రెడీ అయ్యి మరీ వచ్చేసామండి. గుడికి కూడా వెళ్ళకుండా వచ్చాము. నిజంగా భలే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు పొద్దున్న సన్‌రైజ్ అయితే బావుంటుందని చెప్పేసి. ఈ రిక్షా చూసారా ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కానండి. మళ్ళీ ఇప్పుడు చూసాను. ఈ ఆటో చూడడానికి వెరైటీగా ఉంది కదా అని దీంట్లోనే మేము టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఇంకా టెంపుల్ అయితే చాలా బావుంది. ఈ టెంపుల్ అయితే మన ఇండియాలో ప్రముఖ దేవాలయాల్లో ఇదొకటండి. గుడి గోపురం పైనుంచి పక్షులు అలాగే విమానాలు ఏమీ కూడా ఎగరవంట. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. అలాగే ఎప్పుడో 12వ శతాబ్దంలో నిర్మించారంట. ఇక్కడ ప్రసాదాలు కూడా మట్టి కుండలోనే వండుతారు. అలాగే మట్టి పాత్రలోనే సమర్పిస్తారండి. నిజంగా టెంపుల్ అయితే వ్యూ అయితే భలే ఉంది. మాకైతే లోపలికి ఫోన్లు అయితే ఏమీ అలౌ చేయలేదు. బయటే పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. లోపల విగ్రహాలు కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలండి. అలాగా అసలు చూసుకొని ఉండాలనిపించింది. ఈ ఆలయంలో 22 మెట్లు ఉన్నాయండి. అలాగే మూడో మెట్టుకి ఏదో రహస్యం కూడా ఉందంట. మాకైతే ఎప్పటి నుంచో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలని కోరిక ఉండేదండి. కాకపోతే దేనికైనా టైం రావాలి. అలాగే ఆ భగవంతుడి దయ కూడా ఉండాలండి. లైఫ్ లో ఒకసారైనా ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటారండి. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది.